ఈరోజు మరి ఆ యొక్క గొప్ప గొప్ప నాయకులు మరి వారు భయకంపితులు అవుతున్నారు. మరి పరిస్థితులు వాతావరణం అనుకూలించట్లేదు. వారు సరిగా చేయాలనుకున్న వాతావరణం అనుకూలించట్లేదు. మరి పరిస్థితి అంతా గందరగోళంగా ఉన్నది. కానీ ఒకే ఒక చోట నెమ్మది ఉన్నది, అదే యేసుక్రీస్తులో. హల్లెలూయా. యెహోవా నామం బలమైన దుర్గము. మరి నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని పోయి సురక్షితంగా ఉంటాడు. కాబట్టి ఏదైనా తప్పించుకునవలసిన ఒక కోట ఉన్నదంటే, ఒక దుర్గం ఉన్నదంటే అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామం. హల్లెలూయా. మరి ఏ వైద్యుని దగ్గర రక్షణ లేదు, మరి ఏ దేశంలో కూడా రక్షణ లేదు. ఒకే ఒకటి దాగవలసిన చోటు, మన యొక్క దాగు చోటు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన ఇంకా ఎక్కడైనా సురక్షితమైన ప్రదేశం ఉందా? ఒకే ఒకటి, యేసుక్రీస్తులో మాత్రమే మనకు సురక్షితమైన స్థానమై ఉన్నది. హల్లెలూయా. మరి రాత్రి వాక్యం కొరకు మీరందరూ ప్రార్థించారని నమ్ముతున్నాను. సరే, దేవుడు నడిపించిన ప్రకారంగా నేను ముందుకు వెళ్తాను. ఈ రాత్రికాల సమయంలో నిశ్చయంగా దేవుడు మనందరితో మరి మాట్లాడాలని మీరందరూ మీ హృదయంలో ప్రార్థించండి. సరే, ఒకసారి మనం వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 31 నుంచి చదువుదాం. నేను సౌండ్ తగ్గియండి అందరికీ. మరి సౌండ్ సరిపోయిందా లేకపోతే ఇబ్బందికరంగా ఉన్నదా? ఓకేనా అందరికీ? మరి ప్రాముఖ్యంగా ఎందుకంటే స్త్రీలు చాలా సాఫ్ట్ అండి. మనం అంటే మోటోళ్ళం. దేవుడు మనల్ని మోటు వాళ్ళగానే తయారు చేశాడు ఆయన. కానీ స్త్రీలు మరి దాన్ని ఏమంటారు, మెత్తని చేతులు, మెత్తని హృదయము. కానీ పురుషుని భయపెట్టే దగ్గర మాత్రం చాలా కఠినంగా ఉంటారండి. మరి అదే తేడా. సరే, వారికి సౌండ్ ఎట్లా ఉన్నదో చూసుకోనండి. నేను ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చు వచ్చితినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని అని యోహాను తనకు తానుగా ఒక్కడే సాక్ష్యమిస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? మరి మనం దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రతి మాట అది విలువైనది. మనం దానికి మెరుగు పెట్టినప్పుడు అది మెరుస్తా ఉంటది. కాబట్టి బంగారానికి మనం ఏం చేయాలి? మెరుగు పెట్టాలి. హల్లెలూయా. కాబట్టి రాత్రి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చక్కగా మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు తన వాక్యంలో నుండి మనతో మాట్లాడతాడు ఆయన. మరి యోహాను తనకు తానుగా ఒంటరిగా మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఆయనను ఎరగనైతిని గాని. హల్లెలూయా. ఎరగడం అంటే నేను ఆయన ముఖాన్ని చూడలేదు, నేను ఆయన యొక్క స్వరూపాన్ని చూడలేదు, కానీ అయితే నేను బాప్టిసం ఇస్తున్నాను. ఎందుకొరగరంటే నేను బాప్టిసం కొందరికి ఇచ్చిన తర్వాత ఆయన రంగం మీదకి వస్తా అన్నాడు అని ఆయన ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను, నువ్వు నాకంటే ముందుగా వెళ్ళి కొందరికి బాప్టిసం ఇమ్మని అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఆయన తన గురించి తాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ మీరున్నారా? మరి ఇక్కడ కూర్చున్న మీరు మరి ఈ లోకంలో ఉండే ప్రజలతో మీరు పోయి మాట్లాడండి. అయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు, మరి వర్తమానం సత్యమని చెప్పాడు, ఈ వర్తమానాన్ని ప్రకటించమన్నాడు అని మీరు ఒకవేళ చెప్పినట్లయితే దేవుడు నీతో మాట్లాడిన విషయాన్ని వారు అసలు నమ్మరు. మరి నీవు చెప్పిన సాక్ష్యాన్ని ప్రజలు నమ్మనప్పుడు చెప్పండి, విలియం బ్రెనామ్ చెప్పిన దాన్ని ఎట్లా నమ్ముతారు? యోహాను చెప్పిన దాన్ని ఎట్లా నమ్ముతారు? హల్లెలూయా. కాబట్టి ముందుగా నువ్వు ఆ వ్యక్తికి దేవుని వాక్యాన్ని నమ్మాలంటే నీ జీవితంలో దేవుడు నీతో ఎలాగ మాట్లాడాడు, ఆ వాక్యంతో నీతో ఎలా దర్శించాడు,
అవన్నీ నువ్వు ఆయనతో పంచుకున్నప్పుడు వీటిని నమ్మాడనుకోండి, వాక్యాన్ని కూడా నమ్ముతాడు, ఈ కాలపు ప్రవక్తను కూడా నమ్ముతాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మెజారిటీ ప్రజలు మన యొక్క సాక్ష్యాన్ని నమ్మే స్థితిలో లేరు. దేవుడు నన్ను దర్శించాడన్న వారు నమ్మరు. ఇదిగో దేవుడు తన వాక్యంతో నాతో మాట్లాడాడని చెప్పినా వారు నమ్మరు. ఇదిగో ఆయన స్వరాన్ని నేను స్వయంగా విన్నాను. హల్లెలూయా. ఏంటిది ఆయన స్వరము? వాక్యం ఆయన స్వరం. ఇదిగో వాక్యం దినదినం నాతో మాట్లాడుతూ ఉన్నది అని చెప్పిన వారు నమ్మరు. కానీ ఇక్కడ యోహాను తరుణు గురించి తాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన చూడండి, మళ్ళీ చదవండి 31వ వచనం. నా వెనుక కాదండి, నేను ఆయన ఎరగనైతిని గాని, నేను ఆయనను ఎరగనైతిని గాని. ఆయన అంటే ఎవరు చెప్పండి? ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అంటే ఆయన ముఖాన్ని ఆయన చూడలేదు, ఆయన రూపాన్ని చూడలేదు ఆయన, కానీ ఆయన ఎరుగునైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు, ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షం కావాలి. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మధ్యలోకి రావాలి. ఆయన ప్రత్యక్షం అవడం అంటే ఆయన శరీరంతో రావాలి. ఆయన ఇదివరకే కన్య గర్భంలో జన్మించాడు ఆయన. హల్లెలూయా. ఆయనకు 30 సంవత్సరాలు వచ్చాయి. ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తుకు. వింటున్నారు అందరు జాగ్రత్తగా? మరి 30 సంవత్సరాల వయసులో ఆయనకు వచ్చినా గానీ ఇంకా అక్కడ లోకల్ ప్రజలు, ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఆయనను ఎరుగలేదు. హల్లెలూయా. వింటున్నారా? అయితే ఇక్కడ యోహాను అదే చెప్తున్నాడు, నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితినని చెప్పాను. నేను నీళ్ళలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచితిని. అక్కడ చాలా మంది ఉన్నారు అక్కడ, కానీ ఆ ఆత్మ దిగి వచ్చేది ఎవరు చూశారు? యోహాను ఒక్కడే చూస్తున్నాడు. నిజమేనా సహోదరుడా? అలాగనే దేవుడు ఆయన అందరితో మాట్లాడాడు. ఆయన ఎవరితో మాట్లాడాలనుకుంటాడో వారితోనే మాట్లాడతాడు. ఆయన ఎవరితో ఆయన అగపరుచుకోవాలనుకుంటాడో వారికే కనబరుచుకుంటాడు. ఆయన దేవుడు అక్కడ చాలా మంది ఉన్నా కానీ వారందరికీ కనిపించడు. ఆయన ఇక్కడ యోహాను ఆత్మ పావురం వలె దిగి వచ్చుట చూస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఈ రోజు కూడా అంతేనా? ఈ వాక్యం ఆ మహిమలో నుంచి ఆ బలిష్ఠుడైన దేవదూత దాన్ని తీసుకొని వచ్చి కేవలం నీకు మాత్రమే ఇచ్చాడు. ఆయన ఇది అందరికీ కనిపించదు. హల్లెలూయా. ఆత్మ పావురం వలె దిగి వచ్చుట చూచితిని. ఆత్మ పావురము వలె ఆకాశము నుండి పావురంగా దిగి వచ్చింది. కానీ ఆత్మ ఎట్లా దిగి వస్తున్నది? ఆ పావురం వలె, పావురం ఎట్లయితే మెల్లగా అది శబ్దం చేయకుండా వస్తున్నదో అలాగనే ఆత్మ. కానీ సంఘ శాఖలో మనం ఏ క్యాలెండర్లో చూసినా పరిశుద్ధాత్మను పావురం వలె పెడుతున్నారు, కానీ శుద్ధ తప్పది. నిజమేనా కాదా? ఇప్పటికైనా వాళ్ళ క్యాలెండర్ తప్పది. పావురపు రూపంలో రాలేదు ఆయన, కానీ పావురం వలె ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చింది పావురం కాదండి, ఆత్మ దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటికి వారు వాక్యాన్ని చదువుతారు కానీ వారు గ్రహించరు. నిజమేనా? ఇప్పటికి వారు గొర్రెల కాపరులు చలి కాచుకుంటున్నారని అనుకుంటున్నారు కానీ వారు గొర్రెలను కాస్తున్నారన్న సంగతి వారికి తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఇంకా అదే తప్పిదంలో వారు ఉన్నారు. చాలా కార్యాలు వారు గ్రహించరు. ఆత్మ పావురం వలె దిగివచ్చుట, ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఇప్పుడు ఎవరి మీద నిలిచింది? అది ప్రభు అయిన యేసుక్రీస్తు మీద అది నిలిచి ఉన్నది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆ పావురం చేత ఇప్పుడు ఈయన గొర్రె పిల్ల అయిన. నిజమేనా? మరి పావురము ఎవరు నడిపిస్తుంది? కేవలము గొర్రె పిల్లను మాత్రమే. ఇక్కడ ఆ నీళ్ళలో బాప్తిసం పొందింది, బలి కొరకు బాప్తిసం పొందింది గొర్రె పిల్ల కాబట్టి ఆయన మీదకి ఆత్మ దిగి వచ్చింది. ఇప్పుడు ఆయన తన సొంత చిత్తానికి లేడు కానీ బాప్తిసం పొందడం ద్వారా ఆయన తన్ను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. ఆయన స్త్రీలారా, ఇప్పటికైనా మీరు దేవుని చిత్తానికి మరి అప్పగించుకున్నారా?
ఆయన పరిశుద్ధాత్మ యొక్క ఏలుబడి కిందికి వచ్చేసాడు. ఆయన ఎప్పుడైతే ఆయన దేవుని కొరకు జీవించాలనే ఆ యొక్క నిర్ణయం కిందికి వచ్చాడో అప్పుడు ఆయన మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, లేదా ఆత్మ దిగి వచ్చింది. హల్లెలూయా. మరి ఆత్మ, ఆ పావురం ఎవరి మీదకి వస్తుంది? కేవలము గొర్రెపిల్ల మీదకి మాత్రమే. అది తొడేళ్ళ మీదకి, కుక్క మీదకి, నక్క మీదకి దిగిరాదది. కాబట్టి ఈరోజు చాలా మంది స్త్రీలు ఆ యొక్క నక్క స్వభావాన్ని, క్రూరమైన స్వభావాన్ని, ఆ తోడేళ్ళు స్వభావాన్ని అప్పుడప్పుడు తమ రంగును బయట పెడతా ఉంటారు. హల్లెలూయా. చూడ్డానికి గొర్రెపిల్ల వలె కనిపిస్తారు, అమెరికా వలె, కానీ వారి లోపలంతా క్రూరత్వం ఉంటుంది. కానీ మన ప్రవక్త అన్నాడు, సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే అమర్యాదగా నీవు కఠినంగా ప్రవర్తిస్తావో, నీవు నీ లోపల ఉన్న ద్వేషాన్ని బయటికి తీస్తావో, ఆ పరిశుద్ధ పావురము ఎగిరిపోతుంది. హల్లెలూయా. అది నీ ఇంటి దగ్గర ఉన్న చెట్టు కొమ్మ పైన అది కూర్చొని ఉంటుంది, మరలా నీ దగ్గరికి రావాలని. ఎప్పుడు వస్తుంది అది? నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే నువ్వు చేసింది తప్పని నువ్వు భావిస్తావో, అప్పుడే ఆ పరిశుద్ధాత్మ మరలా నీ దగ్గరికి వస్తుంది. కానీ ఆ పావురం లేకుండా నువ్వు ఎత్తబడ్డానికి వెళ్ళలేవు. మరి యేసుక్రీస్తు ఆ యొక్క సమాధి చేయబడ్డా? మరి ఈ శరీరాన్ని లేపింది ఎవరు? ఈ ఆత్మే లేపింది. ఏ ఆత్మ అయితే బతికున్నప్పుడు ఆయనను నడిపించిందో ఆ ఆత్మ మరలా తిరిగి ఆయన లేపి ఉన్నది. యేసుక్రీస్తును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, యేసుక్రీస్తును లేపిన ఆ ఆత్మ. హల్లెలూయా. కాబట్టి మనకు కావాల్సింది ఒకే ఒకటి. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ చేత, దేవుని చేత నడిపించబడాలి. ఏ స్త్రీ అయినా పురుషుడైనా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ ఆత్మ లేకుండా నీ శరీర మార్పు జరగడం అసాధ్యం. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు, కుమార్తెలై ఉందురు. దేవుని ఆత్మ చేత నడిపించబడడం మనకు ప్రాముఖ్యమైన కార్యం. మరి మన సంఘ సిద్ధాంతాల చేత, పాస్టర్ చేత కాదు, కానీ మనం దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. హల్లెలూయా. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చుట నిలుచుట చూతువో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే ఆ యొక్క ఆత్మ చేత నింపబడుతున్నాడో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడు. ఎవరిప్పుడు మనందరికీ పరిశుద్ధాత్మను బాప్తిసం ఇచ్చేది? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఏ పాస్టర్ మనకు పరిశుద్ధాత్మను బాప్తిసము ఇవ్వలేడు. దేవుడు ఒక్కడే మనకు పరిశుద్ధాత్మ బాప్తిసమాన్ని ఇవ్వాలి. కాబట్టి మనకు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వాలంటే మనం యేసుక్రీస్తు ఎదుట యోగ్యమైన జీవితాన్ని జీవించాలి. హల్లెలూయా. నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తినా. నేను 33 వరకు చదివారా? సరే, చూడండి, ఇక్కడ మనము ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను. అతని పేరు యోహాను. అందుకొరకే ఆయన దేవుని గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఇప్పుడు దేవుని దగ్గర నుంచి ఎందుకు పంపబడ్డాడు? ఆయన ప్రజలకు మారు మనసు విషయమైన బాప్తిసం ఇవ్వడానికి. తెలుసు కదా అందరికీ ఎందుకు పంపబడ్డాడు? ఆయన బాప్తిసం ఇవ్వడానికి. హల్లెలూయా. దాని కొరకే దేవుడు ఆయనను ముందుగా పంపించి ఉన్నాడు. సరే, ఇక్కడ చూడండి, బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యంలో ఉండి యోర్దానులో బాప్తిసం ఇస్తున్నాడు. నిజమేనా? ఇతనికి మరి పరిసయ్యులతో పొత్తు లేదు. ఆయన పరిసయ్యుల దగ్గరికి వెళ్ళలేదు, ఆయన సద్దుకయ్యుల దగ్గరికి వెళ్ళలేదు. ఆయన కానీ ఆయన నేరుగా ఎక్కడికి వచ్చాడు? ఆ యొక్క యోర్దాను నదిలోనికి వచ్చాడు. ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆయన హల్లెలూయా. ఎందుకు ఆయన పరిసయ్యుల దగ్గరికి పోలేదంటే, పరిసయ్యుల సంవత్సరం నుంచి ఆయన దేవుడు ఆయనను పిలవలేదు.
సద్దుకైల ఆ యొక్క సంవత్సరం నుంచి ఆయన పిలవలేదు. కానీ దేవుడు అరణ్యంలో నుండి నేరుగా ఆ యోర్దాను ఎద్దకు పిలిచాడు ఆయన. కాబట్టి ఆయన స్థానం ఎక్కడ? పరిసైల సంస్థలో కాదు, సద్దుకైల యొక్క సంస్థలో కాదు. ఆయన స్థానం ఎక్కడ? ఆ యొక్క యోర్దాన్ నదిలో మాత్రమే ఆయన స్థానం. యోర్దాన్ దగ్గర నిలబడి బాప్తిసం ఇవ్వడమే ఆయనకు స్థానమై ఉన్నది. హల్లెలూయా. మరి మనము ఆ యెషయా గ్రంథంలో చదువుతాం, అరణ్యంలో కేక వేయు ఒకని శబ్దము. కాబట్టి ఇప్పుడు వాక్యం ఆయన ఎక్కడ ఉంటాడని చెప్పింది? అరణ్యంలో ఉంటాడని చెప్పింది. కాబట్టి ఇప్పుడు యోహాను వాక్య ప్రకారం ఎక్కడ ఉండాలి? ఆయన అరణ్యంలో మాత్రమే ఉండాలి ఆయన. అందుకే ఆయన పరిసైల శాఖలో లేడు, ఆయన సద్దుకైల శాఖలో లేడు ఆయన. హల్లెలూయా. మరి మనం వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి యోహానుతో దేవుడు మాట్లాడిన సంగతి మరి ఎవరికైనా తెలుసా? చెప్పినా కానీ ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. నిజమేనా? అలాగనే మన గురించి మనం చెప్పుకున్నా ఎవరు నమ్మరు. సరే, తర్వాత ఇంకొక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 33 నుంచి 33వ వచనము, 35వ వచనము, 38వ వచనం దయచేసి చూడండి. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు? పరిసయ్యులు అనేవారు యోహాను దగ్గరికి కొందరిని పంపారు. ఈ పెద్దవాళ్ళు, పెద్ద అంగీలు ధరించిన వారు యోహాను దగ్గరికి, అసలు ఈయన అరణ్యంలో కేకలు వేస్తున్నాడు, అరణ్యంలో ప్రజలకు మనకు తెలియకుండానే, మన సంస్థకు తెలియకుండానే అరణ్యంలో అతడు బాప్తిసం ఇస్తున్నాడు. అసలు ఈయన ఎవరు? హల్లెలూయా. చూడండి. కానీ యోహాను వాక్య ప్రకారంగా వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ మత పెద్దలందరూ ప్రతిదినం వాక్యాన్ని చదువుతున్నారా లేదా? వింటున్నారా సార్? ఈరోజు మన మత పెద్దలు, మన యొక్క మత సంస్థలు, మన చుట్టూ ఉన్న ఈ పెద్ద పెద్ద సంస్థలు ఎట్లయితే వాక్యాన్ని చదువుతున్నాయో, అలాగనే ఆ కాలంలో వారు కూడా దీవారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తున్నారు. కానీ ఒక స్వరం అరణ్యంలో కేక వేస్తూ ఉన్నది. వారి జీవితంలో కొన్ని వందల సార్లు చదివారు వాళ్ళు. ఇదిగో అరణ్యంలో కేక వేయు ఒకని శబ్దము. ఆ యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఇదిగో అరణ్యంలో కేక వేయు ఒకని శబ్దం అని వారు విని 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 దాన్ని చదివి హల్లెలూయా, ఆ రికార్డ్ అరిగిపోయింది. వారు వాక్యాన్ని చదువుతున్నారు కానీ ఆ కేక, వాక్యంలో ఉన్న కేక అరణ్యంలో కేక వేస్తూ ఉన్నది. అరే, మన గొప్ప యెషయా ప్రవక్త చెప్పింది ఇదిగో ఈ వ్యక్తే. కాబట్టి ఆ యొక్క సుంకరులు, వేశ్యలు ఆయన దగ్గర బాప్తిసం పొందుతున్నారు. అయితే మనం కూడా పొందాలి. ఎందుకంటే ఆయన వెనకాల దేవుడున్నాడు, ఆయన చెప్పే మాటల వెనకాల దేవుడున్నాడు అని ఆ రోజు నా మత పెద్దలు అందరూ నమ్మాలి తప్పకుండా. ఎందుకనగా ఆయన వాక్య ప్రకారంగా కేక వేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. యోహాను వచ్చి ఏం చేస్తాడని వాక్యం చెప్పిందో ఆయన అక్కడే నిలబడుకొని కేక వేస్తున్నాడు ఆయన. ఇదిగో అరణ్యంలో కేక వేయు ఒకని శబ్దము. హల్లెలూయా. అదే ప్రకారంగా సోదరి సోదరులారా, నీవు వధువుగా ఉండేదానికి ముందుగా నిర్ణయించబడి ఉంటే నువ్వు వధువుగా జీవిస్తావు. అంతేనా? వేరొకరు దేవుని యొక్క స్వరాన్ని వినలేరు. దేవుని యొక్క వధువు స్థానాన్ని వేరొక స్త్రీలు, వేరొక పురుషులు దాన్ని భర్తీ చేయలేరు. అరణ్యంలో కేక వేయు ఒకరి శబ్దం అనేది యోహాను మాత్రమే దాన్ని భర్తీ చేయాలి. ఆయన జగత్ పునాది వేయబడక ముందు వధువుగా ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఆ స్థానంలో ఎవరు ఉండాలని అనుకున్నాడో వాళ్ళు మాత్రమే ఆ స్థానంలో ఉంటారు. అక్కడ ఆయన వేరొకరిని ఊహించలేడు, ఆయన వేరొకరిని అనుకోలేడు. ఆయన తప్పకుండా ఏదేమైనా, అది ఎంత కష్టతరమైనా, ఆయన ఒకవేళ నిన్ను అనుకుంటే నిన్నే ఉంచుతాడు. ఆయన అనుకున్న వారిని ఆ స్థానంలో పెడతాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి తెలుసు యోహాను పంపించినప్పుడు వాళ్ళు చేర్చుకోరని, వారు అంగీకరించరని. అయినా కానీ ఏదేమైనా సరే ఆ యోహానును అంగీకరించే ప్రజలు కొందరిని ఆయన ముందుగానే ఎన్నుకున్నాడు ఆయన. అందుకొరకు ఆ మత పెద్దల కొరకు యోహాను పంపలేదు. కానీ ఎవరైతే యోహాను వర్తమానం వినడానికి ఆయన ముందుగా సిద్ధపరిచాడో వారి కొరకు మాత్రమే యోహాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజుకు దాన్ని మీరు మార్చి చూడండి. ఈ గడియ వర్తమానం ఇది మత పెద్దల కొరకు కాదు. ఇది ఈరోజు ప్రసంగాలు చేసే
ఆ వగలమారి స్వరాల కొరకు కాదు ఇది, ఆ వంకర స్వరాల కొరకు కాదు ఇది. ఆయన ఈ వర్తమానాన్ని కొరకు కొందరిని ఎన్నుకున్నాడు. ఆయన వారి కొరకే ఈ వర్తమానమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వర్తమానం అంటే పుస్తకం సెల్ఫ్లో పెట్టుకోవడం కాదండి. వర్తమానం అనగా ప్రవక్త చెప్పిన ప్రతి మాటకు లోబడే ఒక వధువు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క ఎలియాజరు ఏమనుకున్నాడో ఆ ప్రకారంగానే ఆ యొక్క రిబ్కా కదిలి ఉన్నది. అలాగని వర్తమానం ఎందుకు ఇచ్చాడు ఆయన? ఈ రిబ్కా కూడా ప్రతి మా కదలికకు ఆమె తన అడుగులు వేయాలి. ఆ యొక్క వర్తమానంతో అడుగులు వేసినప్పుడు ఆమె ఆ యొక్క ఒంటెల పైన తన ప్రియుని దగ్గరికి వెళ్తుంది. మరి ఆనోకు ప్రతిదినము దేవునితో నడిచి నడిచి ఆయన ఆరోఢమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన ఏ వాక్యంతో నడిచాడో మరి ఆ వాక్యాన్ని కలుసుకున్నాడు. ఆయన ఆ మధ్యాకాశంలో కలుసుకున్నాడు ఆయన. హల్లెలూయా. మరి కొందరు వాక్యానికి వంకర మాటలు చెప్పే వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు, దౌర్భాగ్యులు చాలా నవ్వుకుంటూ చెప్తున్నారు. మరి ప్రతిదినము హానోకు నడవడం అంటే దాని అర్థం ఆయన వాక్య ప్రకారంగా జీవించాడు. ఒకరోజు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు అని అంటున్నాడు ఒకడు యవనస్తుడు. చూడండి వాక్యాన్ని దయ్యం ఎంత తెలివిగా వంకర చేస్తున్నదో. అతడు నడిచి నడిచి తన శరీర మార్పుతో ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే ఈ గడియ వర్తమానం కొరకు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన అందుకొరకే ఈ స్వరాన్ని మనం మాత్రమే వింటున్నాం. నిజమేనా? ఓకే, చదవండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను. మీరు అతన్ని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఆయన ఎవరిని పంపెనో 35 వాక్యం చదవండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను. తర్వాత 38 చదవండి. 38 ఆయన ఎవరిని పంపెనో ఆయనని మీరు నమ్మలేదు గనుక. హల్లెలూయా. ఆయన ఎవరిని పంపాడు చెప్పండి? యోహాను పంపాడు. ఆయన నిజమేనా? ఆయన ఎవరిని పంపానో మీరు ఆయన నమ్మలేదు గనుక, ఆ యోహానును నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. చూడండి జాగ్రత్తగా. యోహానును వారు నమ్మనందున దేవుని యొక్క వాక్యము ఆ కాలంలో ఉండే ప్రజలలో ఆ వాక్యము పని చేయలేకుండా పోయింది. అలాగనే దేవుడు ఆ కాలంలో ఆయన మొదటి రాకడలో యోహాను పంపించాడు. ఆయన ఇప్పుడు ఇది ఏ రాకడ? ఇది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కాలమై ఉన్నది. ఇప్పుడు ఆయన రెండవ రాకడకు ముందుగా యోహాను ఎట్లయితే మొదటి రాకడకు ముందు పంపబడ్డాడో, ఇప్పుడు రెండవ రాకడకు ముందుగా ఒక ప్రవక్త రావాలని దేవుని యొక్క వాక్యం చెప్పింది. ఇప్పుడు ఆయన యోహానును చేర్చుకునే వారిలో దేవుడు కదలాడకపోతే ఈరోజు కూడా ఆయన ఒక మనుషుని పంపాడు. ఆయన ఇప్పుడు పంపాడా? విలియం బ్రెనామును పంపించాడు ఆయన. కాబట్టి విలియం బ్రెనామును వీరు చేర్చుకోకుండా దేవుని వాక్యం వారిలో ఎలాగ నివాసం చేయగలదు? దేవుడు ఈరోజు ఉండే ప్రజలలో నివాసం చేయాలంటే ఆయన ఎవరైతే పంపాడో ముందుగా ఆ వ్యక్తిని చేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, వాక్యమేనా కాదా? యోహాను చేర్చుకోకపోతే యేసుక్రీస్తుని కూడా చేర్చుకోలేరు. ఎవరైతే యోహాను చేర్చుకున్నారో వారు యేసుక్రీస్తుని చేర్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు విలియం బ్రెనామ్ యొక్క వర్తమానం చేర్చుకోకుండా ఇప్పుడు వీళ్ళు మాతో దేవుడు ఉన్నాడని చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు, ముమ్మాటిగా అవి అబద్ధాలై ఉన్నవి. విలియం బ్రెనామ్ వర్తమానం లేకుండా వారి మధ్యలో దేవుడు ఉన్నాడని చెప్పడం అక్షరాలది పెద్ద అబద్ధమై ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మళ్ళీ చదవండి ఆ మాటను. ఆయన ఎవరిని పంపేనో, ఆయన ఎవరిని పంపాడు? ఇదిగో ఆయన యొక్క మొదటి రాకడకు ముందుగా ఆయన యోహానుని పంపాడు. ఆయన రెండో రాకడకు ముందుగా ఆయన విలియం బ్రెనామును పంపించాడు. ఆయన హల్లెలూయా. మరి యోహాను చేసుకున్నందున వారు యేసుక్రీస్తుని చేసుకోలేదు. ఈరోజు విలియం బ్రెనామును చేసుకోకపోతే వారు ఈ గడియ వర్తమానాన్ని కూడా చేసుకోరు. అక్షరాల ఈరోజు సంవత్సరంలో కానీ ఈ ప్రజలలో కానీ సంఘాల్లో కానీ దేవుడు లేడు. నిజమేనా? నమ్ముతారా? నాతో ఏకీభవిస్తారా? హల్లెలూయా. సరే, ఆయన ఎవరిని పంపేనో ఆయనని మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. అందుకే వారు యేసుక్రీస్తు నామములో
బాప్టిజం ఇవ్వలేకపోతున్నారు. అంటే వాక్యం నిలబడాలి కదా. చూడండి, కొందరు వైద్యుల దగ్గరికి వెళ్తారు. ఏమైందమ్మా, అయ్యా ఎంత ఆహారం పెట్టినా కానీ వాడు తిన్నదంతా బయటికి తీసేస్తున్నాడు. అయితే వానికి అసలైన టానిక్ పడాలి. ఇప్పుడు ఆ టానిక్ ఏంటంటే విలియం బ్రెన్హామ్ నేర్చుకుంటే ఆ టానిక్ని కనుక తాగితే మిగతాదంతా డైజెస్ట్ అవుతుంది. ఏ వాక్యమైన వానికి డైజెస్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనగా మన దేవుడు గొప్ప పరమ వైద్యుడై ఉన్నాడు. కాబట్టి వీళ్ళేమనుకుంటున్నారంటే మాకు ఎలాంటి వాంతులు లేవు, మేము బాగానే ఉన్నామనుకుంటున్నారు. కానీ ఆయన అంటున్నాడు, నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించానన్నాడు ఆయన. ఆల్రెడీ ఆయన వాంతి చేసేసాడు ఆయన. హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, ఆ తర్వాత మనం చూద్దాం మత్తయి సువార్త 3వ అధ్యాయము 2-3 వచనాలు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుండెను. ఇప్పుడు మీరు వింటున్నది గ్రహిస్తున్నారా? ఇప్పుడు యోహాను ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఎవరైతే నన్ను బాప్తిసమని పంపాడో, మరి దేవుడే అతనిని ఆ యొక్క యోర్దాను నదిలో ఉండి బాప్తిసమని చెప్పి పంపించాడు. కాబట్టి ఆ మాట ప్రకారం ఇప్పుడు ఆయన దాన్ని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు మనం చదివేది అదే. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుండెను. పరలోక రాజ్యం అంటే ఎవరో కాదండి, యేసుక్రీస్తే పరలోక రాజ్యమై ఉన్నాడు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. పరలోకం అంటే ఏదో నిజంగా ఒక పట్టణం ఉన్నది, అక్కడ ఏదో కట్టడాలు ఉన్నాయని కాదు. యేసుక్రీస్తే గొప్ప పరలోక రాజ్యం. హల్లెలూయా. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు గలవని చెప్పాడా? ఆయన తండ్రి అంటే ఆయనే, ఆయన లోపలే చాలా నివాసాలు ఉన్నాయి. కాబట్టి పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని అంటే ఆయన దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన 2-3 వచనాలు. అవును, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఎందుకు అరణ్యంలోనే ప్రకటించాడు ఆయన? ఆ గొప్ప యెషయా ప్రవక్త ఆ యొక్క 700 సంవత్సరాల ముందు ఆయన ఎక్కడ ఉండి కేకలు వేస్తాడని చెప్పాడో అక్కడే ఉండి కేకలు వేస్తున్నాడు ఆయన. నిజమేనా? మరి ఈ కాలపు ప్రజలు నిజంగా ఈ గడియ వర్తమానాన్ని చూడగలిగినట్లయితే వారికి ఎంతో మేలది. ఈ కాలపు ప్రవక్త వచ్చి ఏం చేస్తాడని చెప్పబడింది? పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పుతాడు. పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పింది ఓరల్ రాబర్ట్ ఆ పని చేయలేదు, బిల్లీ గ్రామ్ ఆ పని చేయలేదు. హల్లెలూయా. కానీ ఒకే ఒకరు దానిని చేసినది, అదే విలియం బ్రెన్హామ్ చేశాడు దానిని. నిజమైన యోహాను ఏం చేస్తాడని వాక్యం చెప్పిందో దాన్నే చేస్తున్నాడు ఆయన. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక వేయునొకని శబ్దము. ఇప్పుడు యోహాను ఎవరు? అరణ్యంలో కేక వేయు ఒకని శబ్దము. హల్లెలూయా. యోహాను దేవుని యొక్క స్వరమై ఉన్నాడు, దేవుని యొక్క శబ్దమై ఉన్నాడు. అలాగనే ఇప్పుడు విలియం బ్రెన్హామ్ ఎవరు? ఆయన కూడా దేవుని యొక్క స్వరమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తీర్పు దినాన్ని ప్రకటించడానికి వచ్చాడు ఆయన. చదవండి. అరణ్యంలో కేక వేయునొకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే అని మార్క్ గారు రాస్తున్నాడు. మార్క్ గారికి తెలిసింది, లేదా మత్తయి గారికి తెలిసింది. నిజమేనా? మరి మత్తయికి తెలియడం అంటే దాని అర్థం తెలుసా? మొదటి సంఘ కాలానికి తెలిసింది. హల్లెలూయా. మరి వాక్యాన్ని కాపాడేది ఎవరు? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఆ 4 జీవులు వాక్యాన్ని కాపాడుతూ ఉన్నాయి. ఆ వాక్యంలో ఉన్న ఆ గూఢమైన సంగతులు ఈ జీవులకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా యోహాను ఏమై ఉన్నాడో దాని వాక్యం సాక్ష్యం ఇస్తున్నది. ఆ తర్వాత మనం మార్కు సువార్త 1వ అధ్యాయం 3-4 వచనాలు. మార్కు సువార్త ప్రతి ఒక్కరు చూడండి. మార్కు సువార్త
1వ అధ్యాయం అతడు నీ మార్గం ప్రభు మార్గం సిద్ధపరచుడి, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒక నిశ్శబ్దము, అరణ్యంలో కేక వేయుచున్న ఒక నిశ్శబ్దము. ఇప్పుడు ఈ అరణ్యంలో కేక వేస్తాడని ఎవరు రాసింది? యేసే ప్రవక్త రాశాడు. ఎక్కడ? ఆ యొక్క 40వ అధ్యాయంలో రాశాడు ఆయన. అక్కడ మనం 1-2 వచనాల్లో మనం చూస్తాం. నిజమేనా? ఒకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన. ఏమైనా తప్పిందా సార్? యేసయ్య ఏం చెప్పాడు? అలాగనే ఆయన తన స్థానాన్ని భర్తీ చేశాడు ఆయన. కాబట్టి యోహాను పరిశీల దగ్గర ఎట్లా ఉండగలడు? సద్దుకేయుల దగ్గర ఎట్లా ఉండగలడు? ఆయన రాజభవనాల్లో ఎట్లా ఉండగలడు ఆయన? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఆ తర్వాత మనం లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం 1 నుండి 6వ వచనం చదవండి దయచేసి. తిబికెరైసు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను ఇప్పుడు అక్కడ ఎవరెవరు హేమాహేమిలు ఉన్నారో ఇప్పుడు ఆయన రాస్తున్నాడు. ఆయన ఈ గొప్ప గొప్ప వారు ఉన్న కాలంలో, వింటున్నారా సోదరి సోదరులారా? ఆ రోజు పెద్ద పెద్ద వారు కాలర్లు సూటు తొడుక్కొని ఇట్లా నడిచేవారి కాలంలో ఆ యొక్క అడవి మనిషి అయిన ఒక సామాన్య దగ్గరికి వాక్యం వచ్చింది. ఈరోజు కూడా అదే విధంగా వచ్చిందా? ఇంత గొప్పవారు ఉన్న ఈ కాలంలో సోదరి సోదరులారా, వాక్యము మన దగ్గరికి రావడం నమ్మలేని నిజాలు ఇవి. ఆ ఎల్లన నగర్లో ఉండే విక్టర్ దగ్గరికి వాక్యం రావడం నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, చదవండి. అధిపతిగాను గలిలయకు హేరోదు చతుర్థపతిగాను. ఇప్పుడు వాక్యం రావాలంటే ఒకవేళ లోకం అనుకున్నట్టుగా పెద్దవాళ్ళ దగ్గరికి రావాలి. హల్లెలూయా. కానీ దేవుడు ఇంత పెద్దవారు ఉన్నా కానీ వారి దగ్గరికి వారికైనా తన వాక్యాన్ని ఇవ్వలేదు ఆయన. నిజమైన అరణ్యంలో ఉన్న జకర్య కుమారుడైన యోహాను ఎద్దుకు తన వాక్యాన్ని ఇచ్చాడు ఆయన. ఈరోజు కూడా మీరు నమ్ముతారా? దేవుడు ప్రతిసారి ఆయన సామాన్యులను దర్శిస్తాడు. ఆయన దీనులను మాత్రమే దర్శిస్తాడు. ఆయన వాక్యానికి ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడికి మాత్రమే దర్శిస్తాడు ఆయన. హల్లెలూయా. గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను. చూడండి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అందరూ రాజులే, పెద్దవారు. హల్లెలూయా. ఇథూరియా త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను. అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను. అన్నయ్య కయప్పయు. చూడండి, ఈ ఇట్లాంటి రాజులు ఉన్న కాలంలో అన్న కయప్ప మరి వారు ధర్మశాస్త్రాన్ని చదివి చెబితే అదే శాస్త్రమై ఉన్నది. అలాంటి గొప్ప గొప్ప వారు ఉన్న కాలంలో మళ్ళా కాలం గిర్రున తిరిగి రాలేదా? ఇప్పుడు అలాంటి గొప్ప వాళ్ళు మనకు కనిపించట్లేదా? చూసే పొట్ట ఇప్పి చూడు. ఇప్పుడు వాళ్ళ కాలమే కదా సార్ ఇది. దేవుని నామానికి మహిమకరును గాక. ఇలాంటి గొప్పవారు ఉన్న కాలంలో సోదరుడా, ఎంత గొప్ప భాగ్యం ఇది, ఎంత గొప్ప ధన్యత ఇది. హల్లెలూయా. దేవుని వాక్యం మన దగ్గరికి రావడం, దేవుడు మన దగ్గరికి తన వర్తమానం పంపిస్తాడని కలలో కూడా మనం అనుకోలేదు. హల్లెలూయా. అన్నయ్య కయప్పయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున ఇప్పుడు ప్రజలు ఎవరైనా మాట వినాలంటే, ఈరోజు రేవంత్ రెడ్డి మాట వినాలన్నా, అటు నారా చంద్రాల సార్ మాట వినాలన్నా నిజమేనా? సతీష్ కుమార్ చెప్తే వింటాడు, నిజమేనా? అటు పిడి సుందరరావు చెప్పినా వింటారు, అటు దయ్యాల ప్రవీణ్ చెప్పినా వింటారు. కానీ మన మాట ఎవరైనా లెక్క చేస్తారా? అలాంటి గొప్ప గొప్ప వారు ఉన్న కాలంలో సోదరి సోదరులారా, మీ స్థానం ఏంటిదో ఇప్పటికైనా తెలుస్తున్నదా? ఈ ఒక్క మాట మరి మీకు అర్థమైతే చాలు, ఈరోజు వర్తమానానికి పరిపూర్ణత వచ్చినట్టే. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక.
అరణ్యంలోనున్న జకర్య కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. చిన్న కుమారుడైన వీరు గారికి వాక్యం రావడం నిజమేనా? ఆ విధంగా మనం ప్రతి ఒక్కొక్కరికి చెప్పుకోవచ్చా? అక్షరాలు చెప్పుకోవచ్చు. ఇది దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. చూడండి, నమ్మండి సార్, దేవుడే మనల్ని దర్శించాడు. అరణ్యంలో ఉన్న కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. దేవుని వాక్యము వచ్చెను. ఇప్పుడు ఇతనికి ఎలాంటి పేరు ప్రఖ్యాతి లేదు. ఈయన ఎవరో, ఈయన ఆహారం ఏంటిది, ఈయన వస్త్రాలు ఏంటిది, ఈయన భాష ఏంటిది, ఎవరికి కూడా తెలియదు. యోహాను అసలు ఎవరికి తెలియదు. కానీ అనామకుని దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యం వస్తుంది. సోదరులారా, నువ్వెంత తక్కువగా కనిపిస్తే అంత మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇంకొద్దిగా మనం ముందుకెళ్ళి చూద్దాం దేవుని యొక్క వాక్యంలో నుండి. మరి లూకా సువార్త 7వ అధ్యాయము 29వ వచనం. ప్రజలందరూ సుంకరులను. చూడండి, ఇప్పుడు ఇంతమంది పెద్ద పెద్దవారు ఉన్న ఆ కాలంలో దేవుని వాక్యం ఎవరి దగ్గరకు వచ్చింది? యోహాను దగ్గరకు వచ్చింది. ఇప్పుడు యోహాను ఆ దేశంలోనే గొప్పవాడై ఉన్నాడు. చెప్పండి, నిజమేనా? యోహాను గొప్ప వ్యక్తి అయి ఉన్నాడు. ఎందుకనగా ఆ చతుర్థాధిపతిని హేరోదును, ఆ కైసరును, ఆ అన్నను, కయప్పను, మత పెద్దలను, రాజులను దాటుకొని వాక్యము యోహాను దగ్గరకు వచ్చింది. అప్పుడు వారు ఈ మాటను తెలుసుకుని ఆ దేశం అంతా ఎక్కడికి రావాలి? యోహాను దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఆ యొక్క 1933లో ఏం జరిగింది? ఆ 17వ వ్యక్తికి బాప్టిజం ఇస్తున్నప్పుడు ఇదిగో ఒక స్వరం మాట్లాడి ఉన్నది, యోహాను నా మొదటి రాకడకు ముందు పంపబడినట్లుగా, ఓ విలియం బ్రెనహాం, నీవు నా రెండవ రాకడకు ముందుగా పంపబడ్డావు అనే స్వరము ఆయనతో, విలియం బ్రెనహాంతో మాట్లాడి ఉన్నది. మరి ఆ స్వరాన్ని ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు నిజంగా ఇతనితో దేవుడు ఉన్నాడని ప్రపంచంలో ఉండే ప్రజలందరూ విలియం బ్రెనహాం వెనకాల నడవాలి. కానీ నడిచారా? నడుస్తున్నారా? ఏమని ప్రచారం చేస్తున్నారు? అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త అని ప్రచారం చేస్తున్నారు. ఆ రోజు కూడా అంతేనా? యోహానును ఒక్కరు కూడా వెంబడించలేకపోయారు. మరి ఇంత గొప్ప గొప్ప వారిని దాటుకొని వాక్యం యోహాను దగ్గరికి వచ్చింది. యోహాను వెనకాల దేవుడున్నాడు, యోహానుతో దేవుడున్నాడు, యోహాను యొక్క హృదయంలో దేవుడున్నాడు. ఇప్పుడు ఈ దేశం మొత్తం, దేశ ప్రజలందరూ యోహానుని వెంబడించాలి. కానీ వెంబడించారా? మరి ఎవరు వెంబడించారు? కొద్ది మంది మాత్రమే, సామాన్యులు మాత్రమే. హల్లెలూయా. మరి ఈయన ఎవరు? సామాన్యమైన ప్రవక్త కాడు. ఈయన ప్రవక్తలలో చెప్పండి, గొప్ప ప్రవక్త. ప్రవక్తలందరూ ఒక ఎత్తు అయితే యోహాను ఒక్కడే ఒక ఎత్తు అయి ఉన్నాడు. ఎందుకనగా వారు కేవలం యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, వారు కేవలం మాటను మాత్రమే మోసుకొని వచ్చారు. అంతకాలం దేవుడు ఇలా చెప్పాడు అని వారు యోహాను కంటే ముందొచ్చి చెప్పారు. కానీ యోహాను ఇలాగూ చెప్పాడని ఆయనే పట్టుకొచ్చాడు. అయ్యా, మీరు ఇంతకాలం ఇలాగూ చెప్పాడని ఆయన మాట మాత్రం విన్నారు కదా, ఇదిగో ఇలాగూ చెప్పాడని ఆయన ఈయనే. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. కానీ ఇంత గొప్ప యోహానును మరి ఆ దేశ ప్రజలు ఎందుకు నిరాకరించారంటే వారు నిర్ణయించబడలేదు. యోహాను వర్తమానం వినేదానికి వారు నిర్ణయించబడలేదు. నిజమేనా? ఎవరైతే నిర్ణయించబడ్డారో వారు మాత్రమే పంపబడ్డారు. యోహాను అలాగనే సోదరులారా, విలియం బ్రెనహాం అందరి దగ్గరకు పంపబడలేదు. ఆయన ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వారి కొరకే ఆయన. నమ్ముతున్నారా? మరి అందరి కొరకు కాదు, నా కొరకు పంపబడ్డాడని మనం నమ్మి తీరాలి ఖచ్చితంగా. సరే, మనం చూద్దాం. చదవండి 29వ వచనం, 7:29. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని. సుంకరులు అంటే మరి వెలివేయబడిన వారు, వారు పెద్దగా మరి ప్రజలు ప్రేమించదగిన వారు కారు. సుంకరులను ప్రజలందరూ యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారై
ఎవరు చెప్పండి? ఈ ప్రజల చేత నిరాకరించబడిన సుంకరులు. హల్లెలూయా. సుంకరులు యోహాను చేత బాప్తిసం పొందారు. పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని. దేవుడు న్యాయవంతుడని దాని అర్థం ఏంటిది? ఆయన యెషయా ప్రవక్త ద్వారా ఏం మాట చెప్పాడో దాని ప్రకారంగానే పంపించాడు. ఆయన న్యాయవంతుడు. ఆయన ఏం మాట చెప్తాడో దాన్ని నిలబెట్టుకుంటాడు. దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని. మరి మిగతా వారికి ఏమైంది? దీవారాత్రుడు వాక్యాన్ని బోధించే వారికి ఏమైంది? ఆ గొప్ప రాజులకు ఏమైంది? ఆ గొప్ప మత శాఖకు ఏమైంది? హల్లెలూయా. అయితే వారు నిర్ణయించబడలేదు. ఎవరు నిర్ణయించబడ్డారు? ఈ సుంకరులు, వెలివేయబడిన వారు, ప్రజల మధ్యలో మంచి పేరు లేని వారు. వారు మాత్రమే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నారు. హల్లెలూయా. ఇప్పటికీ ఆ ప్రజలు ఉన్నారా? పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఎవరెవరు? పరిసయ్యులను. మళ్ళీ చదవండి ఆ మాటను. పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులను. ధర్మశాస్త్రం అసలు ముందు ఎవరు తీసుకోవాలి? వీళ్ళు తీసుకోవాలి. కానీ ఏ వాక్యముగా చదవని వీరు మాత్రం యోహాను దగ్గర బాప్తిసం పొందారు. ఇప్పుడు వీళ్ళకి నష్టమా లాభమా పొందకపోవడం ద్వారా? అక్షరాల నష్టమని అక్కడ చెప్పబడి ఉన్నది. పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత అంటే యోహాను చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. సంకల్పం ఏంటిది? ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యోహాను చేత బాప్తిసం పొందాలనేదే దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఈరోజు కూడా అంతేనా? ప్రపంచంలో ఉండే ప్రతి బోధకుడు విలియం బ్రెనామ్ ఇచ్చిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది రక్షింపబడాలనేదే దేవుని యొక్క సంకల్పము. ఆ రోజు దేవుని సంకల్పం అదైతే ఈరోజు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం అది దేవుని యొక్క సంకల్పం. అది హల్లెలూయా. ఆ రోజు పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారు. యోహాను ఎవరంటే దేవుని యొక్క సంకల్పమై ఉన్నాడు, దేవుని యొక్క చిత్తమై ఉన్నాడు, దేవుని యొక్క మనుషుడై ఉన్నాడు. కానీ దేవుని మనుషులు వాళ్ళు నిరాకరించారంటే వీళ్ళు ఎలాంటి వారు చూడండి. దేవుని సంకల్పం నిరాకరించిరి. అదేనా? అవునండి. తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఇప్పుడు ఆ దేశం మొత్తం యోహాను చేత బాప్తిసం పొందాలనేదే దేవుని యొక్క సంకల్పం. అర్థమవుతుందా? సరే, లోకానికి అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ మీకు అర్థం కావాలి. ఈ మాటలు ఖచ్చితంగా మనం మాట్లాడి తీరాలి. హల్లెలూయా. నిరాకరించిరి. కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును? మరొక మాటను మనం చూద్దాం. అందులోనే 24 వచనం చూడండి. 24 నుంచి చదవండి దయచేసి. యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగు చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? మీరు ఏమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది రెల్లులు ఉన్నారండి. ఎటు డబ్బులు ఇస్తే అక్కడికి పరిగెత్తేవారు. రెల్లు అంటే దాని అర్థం డబ్బుల కొరకు పరిగెత్తేవారు. ఈరోజు మరి చికెన్ చారుతో భోజనం పెడుతున్నారు, 200 ఛార్జీలు ఇస్తున్నారంటే అక్కడికి పరిగెత్తుకొని పోతారు. మరి ఆంధ్ర ప్రాంతంలో మొన్న 7వ తారీఖు 8వ తారీఖు ఒక పాస్టర్ మీటింగ్ ఏర్పాటు చేయాలని అంటే వాళ్ళు బిర్యానీ పొట్లం అడిగారు, మరి 20,000 రూపాయలు అడిగారు. సరే, బిర్యానీ పొట్లం ఇవ్వడానికి సిద్ధపడ్డాం. 200 ఇస్తామని చెప్పాం, కానీ మరి 20,000 ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇస్తాం? హల్లెలూయా. చూడండి, వారి యొక్క జన్మ హక్కును బిర్యానీ పొట్లానికి 20,000 రూపాయలకు అమ్మేసుకుంటున్నారు. సరే చూడండి, కాలం అలాగనే ఉన్నది ఇప్పుడు. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? యోహాను అలాగనే నా తిండి కొరకు తన జన్మ హక్కును
అమ్ముకునేవాడు కాడు ఆయన. బిర్యానీ దొరకకపోతే పురుగులను తింటాడు. ఏం సార్ ఏమైనా తప్ప? ఎండ్రకాయలను లేకపోతే ఏదో ఒకటి కాల్చుకొని తిని దేవుని కొరకు బతకాలి. హల్లెలూయా. బతికుంటే బలసాగైన తినాలి దేవుని కొరకు. లోకం అన్నట్టుగా ఏదో బలసాగి తినేది, ఏదో లోకం కొరకు జీవించేదానికి వాళ్ళు అన్నారన్నమాట. కానీ అసలైనది మనకది. బలసాగు తినైనా దేవుని కొరకు జీవించాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. యోహాను రెల్లు వంటి వాడు కాదు. భోజనం కొరకు తన యొక్క జన్మ హక్కును అమ్ముకునేవాడు కాడు ఆయన. ఈరోజు మనం కూడా యోహాను లాగా ఉండాలి. ఎటు పడితే అటు పరిసయ్యులు డబ్బులు ఎక్కువ ఇస్తామంటే అటు పరిగెత్తలేదు ఆయన. సద్దుకాయలు డబ్బులు ఎక్కువ ఇస్తామంటే అటు పరిగెత్తలేదు ఆయన. కానీ దేవుడు ఎక్కడ ఉండమన్నాడో ఆ స్థానంలోనే ఉన్నాడు ఆయన. అలాగనే సోదరుడా, నీవు కూడా నీ స్థానం ఎక్కడ? యోర్దానులో ఉండమంటే యోర్దాను దగ్గర ఉండాలి. అరణ్యంలో ఉండమంటే అరణ్యంలో ఉండాలి. నీ స్థానంలో నీవు ఉండు. దేవుడు యోహానును పోషించినట్టుగా నిన్ను కూడా పోషిస్తాడు ఆయన. కానీ మా ఆవిడ అన్నది, మరి అబ్బాయి పెద్దోడవుతున్నాడు, అమ్మాయి పెద్దగా అవుతుంది, మరి వీళ్ళ కట్టం సంగతి ఏంటిది, వీళ్ళ సంగతి ఏంటిది? మరి నువ్వేం చేస్తావురా పాసిపళ్ళ మొహోడా? వాక్యం మాట్లాడవా? ఇవన్నీ కాదమ్మా. మనం దేవుని నమ్ముకున్నాం. దేవుడే మన పోషకుడు, మన సంరక్షకుడు, మన నిజమైన తండ్రి. మనకు కావలసిన ఆ సమయంలో ఆయన ఇస్తాడు ఆయన అని పురుషుడు చెప్పాలి. తల నీవు, శిరస్సు నీవై ఉన్నావు. నీ భార్య శరీరమై ఉన్నది. కాబట్టి శరీరము తలను ఆడించకూడదు. ఈ శిరస్సే శరీరాన్ని ఆడించాలి. కానీ ఆ విధంగా ఆడడం ద్వారా నువ్వు ఫెయిల్ అయిపోతావు. సరే చూడండి, చదవండి. రెల్లునా మీరేమి చూడ వెళ్ళితిరి? సన్నపు వస్త్రములు ధరించుకుని వారినా? మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? బోయజ్ పాస్టర్ గారు ఎలాంటి వారం వారం ఎట్లాంటి సూట్లు వేస్తున్నాడు ఆయన, అది చూడ్డానికి వచ్చారా? చెప్పండి. ఆయన ఎట్లా స్టైల్గా మాట్లాడతాడు, ఎట్లా అరుస్తాడని దాన్ని చూడడానికి వచ్చారా? అసలు ఏది కూడా మనకు కనిపించవద్దు. మనకు కేవలం చెవులు మాత్రం పనిచేయాలి. వాక్యం మాత్రం మనకు వినిపించాలి. హల్లెలూయా. చూడండి, పేతురు అడిగాడు, అయ్యా మరి నేనేమో సిలువ వేయబడతానని చెప్పావు, నేను క్రూరంగా చంపివేయబడతానని చెప్పావు, మంచిదే. కానీ మరి వీని సంగతి ఏంటిది? నేను వచ్చే వరకు అతడు ఉండుంటే నాకు ఇష్టమైతే నీకేంటిది? ఆయన పోయి చూడరు, నేనేమన్నా దిక్కులేని చావు చావాలట. ఇది దిక్కడి న్యాయం సార్ ఇది. అవునా కాదా? ఒకవేళ మీరు ఈ అలిగేవారు, మూతి మార్చేవారు యేసు ప్రభు కాలంలో ఉంటే యేసు ప్రభుతో కూడా తగాదాలు దిగేవారు వీళ్ళు. కానీ సహోదరుడా, దేవుడు నీకు ఆయన ఏ స్థానం ఇచ్చాడు, నువ్వు ఆ స్థానంలోనే ఉండాలి. ఆయన ప్రతిసారి యాకోబు, యోహాను, పేతురును ఆయన తీసుకొని పోయేవాడని. మిగతా వాడు ఏంద్రా ఇది, మన పట్ల ఆయనకి ఏంద్రా పక్షపాతం, ఏందడి ఆడికట్ట వాళ్ళు పోయింది. పేతురు కిందికి వచ్చాక ఏం జరిగింది? ఆడ మమ్మల్ని తీసుకొని పోవచ్చుగా. దేవుడు చెప్పాడు, పేతురు ఇదిగో నీ స్థానం అది, నువ్వు అక్కడే ఉండు, ఆయన స్థానం నేను నిర్ణయిస్తాను. అలాగనే నువ్వు కూడా అంతే సహోదరుడా. హల్లెలూయా. ఒకవేళ బిర్యానీ పొట్లం ఒకటి ఉన్నది, పాస్టర్ గారు ఒకవేళ ఒక వ్యక్తికి, బ్రదర్ నువ్వు తినే ఇగో ఇతనికి అగో ఆ తెల్లన్నం వండి పెట్టండి అని అన్నాడు అనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు హృదయంలో? ఆయనకేమో బిర్యానీ అన్నమాట, నాకేమో తెల్లన్నమాట. అప్పుడు మనకి ఏది ఇచ్చినా దాన్ని మనం అంగీకరించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి యోహాను లేదా పేతురు ఆ విధంగా ప్రభువా ఇదెక్కడి న్యాయం అని అడగలేదు ఆయన. ఆ మిగతా ఆ యొక్క 9 మంది శిష్యులు ఆ విధంగా ప్రభుని అడగలేదు. సార్ ఒక్కసారి 2 సార్లు అంటే ఊపికి పెట్టాం, ప్రతిసారి నువ్వు మమ్మల్ని కింద పెట్టడం, వాళ్ళని నువ్వు తీసుకొని పోవడం, ఎప్పటి నుంచో మేము నిలదీద్దామని అనుకుంటున్నాం. ఈరోజు మా టైం వచ్చింది. ఏంది అన్యాయం? ఏం సార్, మనం అందరం దేని కొరకున్నాం? పరలోకాన్ని పోయేదానుకున్నాం. పాసరు పెట్టే బిర్యానీ కొరకు కాదు, గుడ్డు కొరకు కాదు.
లేకపోతే ఆయన పెట్టే మంచి వంటకాల కొరకు కాదు మనం ఉన్నది. మన యొక్క గురి ఒకే ఒకటి, మన మహిమలో ఆయన కలుసుకునుట, ఆయన ముఖాన్ని చూచుట. ఇవన్నీ మరి యేసు ప్రభువును కూడా ఏమంటారు, వలపచ్చనమా, ఏం సారి తేడా చూపిస్తున్నాడని అంటారా లేదా మీరు? మరి యేసు ప్రభువుని అనండి అట్లా. దవడ మీద ఒకటి వేస్తాడు ఆయన, యేసుడు కాదు, నేను అసలే లేకుండా చేస్తాడు. కాబట్టి బైబిల్లో అన్నీ చూడాలి మనం, ఏం జరిగింది, ఏం జరుగుతున్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? చదవండి సార్. ఏమి చూడ వెళ్ళితిరి? వానినా సుఖంగా జీవించేవారు, మీకు షేక్ హ్యాండ్ ఇయ్యని వారు, మీ ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగని వారు మరి హైదరాబాద్లో ఉంటారు. కానీ లోకల్లో ఉండేవారు అంటే ఏ మట్టిలోనే కూర్చుంటారు. మీరు ఏ బెల్లపు ఛాయ్ పెట్టినా, ఏ నీళ్ళ ఛాయ్ పెట్టినా వారైతే తాగుతారండి. హల్లెలూయా, నిజమేనా? షేక్ హ్యాండ్ వాళ్ళు మాత్రం మనతో ఇస్తారు. మన ప్రభు ఆయన సామాన్యులతో సాహసం చేశాడు. ఆయన పేరు పాపుల స్నేహితుడు. హల్లెలూయా. ఆయన వారు గురుసుకొచ్చాడు, ఇతడు పాపులతో స్నేహం చేయుచున్నాడు, ఈయన పరిశుద్ధుడట, దేవుని కుమారుడట. దేవుని కుమారుడట ఎట్లా ఉండాలి? ఎవరు సమీపించరాని తేజస్సులో పరిశుద్ధుడిగా ఉండాలి. కానీ ఇప్పుడు దేవుని కుమారుడు అని చెప్పుకునే అచ్చం పాపులతోనే, పాపుల ఇంటికే పోతున్నాడు ఈయన. మనలాగా బిల్డింగ్ లేదు, ఏం లేదు, పూరి గుడిసెలు కప్పలు ఉన్నాయి అందులో. ఏం సార్ ఈయన అసలు ఎట్లా దేవుని కుమారుడైనా? ఆయనకి చెడ్డ పేరు పెట్టారు, పాపుల స్నేహితుడని. కానీ ఇప్పుడు సతీష్ కుమార్ పాపుల స్నేహితుడా? ఆయన పెద్ద పెద్ద వారి స్నేహితుడు, ఆయన తెల్ల చొక్కాలు వేసుకునే వారి స్నేహితుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, రాజగృహములలో ఉందురు. అయితే మీరేమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ఈ యోహాను ఎవరు? ప్రవక్తలందరికంటే గొప్పవాడినా. హల్లెలూయా. ఇప్పుడు మీరు కూడా ఎందుకు వచ్చారు ఇక్కడికి చెప్పండి? విలియం బ్రెన్హామ్ యొక్క వర్తమానాన్ని చూసేదానికి, విలియం బ్రెన్హామ్ యొక్క వర్తమానం వినేదానికి వస్తున్నారు. ఇక మధ్యలో మనకి ఏది కనిపించకూడదండి. హల్లెలూయా. ప్రవక్త కంటే గొప్పవాణ్ణి అని మీతో చెప్తున్నాను, అదేనా? పంపుచున్నాను, సిద్ధపరచును, రాయబడెను. చూడండి, యోహాను గురించి వాక్యంలోనే రాయబడి ఉన్నది. ఇప్పుడు వాక్య ప్రకారంగా వచ్చిన ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఆయన మొదటి రాకడలో పంపబడిన యోహాను. ఇప్పుడు యేసుక్రీస్తే స్వయంగా సాక్ష్యం ఇచ్చిన ఎవరైనా వచ్చారు అక్కడికి? రాలేదు. ఆయన మలాకి 3వ అధ్యాయం 1 ప్రకారంగా ఆయన వాక్య ప్రకారంగా వచ్చిన ప్రవక్త, ఆయన వాక్య ప్రకారంగా వచ్చిన దూత ఆయన. హల్లెలూయా. అలాగనే ఆ యొక్క విలియం బ్రెన్హామ్ను అమెరికా ప్రెసిడెంట్ పంపించలేదు, ఏ దేశమైన పంపలేదు, కానీ దేవుడే వాక్య ప్రకారంగా పంపాడు. ఆ మలాకి 4 అధ్యాయం 5-6 వచనాల్లో ఆ వాక్యం ఎవరి గురించి చెప్పబడింది? అది విలియం బ్రెన్హామ్ గురించి చెప్పబడింది. ఆ వాక్య ప్రకారంగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. 3వ అధ్యాయం 1 మలాకి, ఇదిగో సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇప్పుడు మలాకి చెప్పినట్లుగానే ఇప్పుడు యోహాను యేసుక్రీస్తుకు ముందుగా వచ్చాడా లేదా? ముందుగా వచ్చి ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడా లేదా? కానీ మరి ఎవరు నమ్మారు ఈ మార్గాన్ని? ఎవరు ఆలకించారు యోహాను యొక్క మాటను? కేవలం సుంకరులు, వేశ్యలు మాత్రమే. హల్లెలూయా. ఎన్నో వచ్చిన మీరు చదివింది ఏ అధ్యాయం? సరే, ఓకే. ఇందాక 7వ అధ్యాయం చదివారా? లూకాసు వార్త 24 నుంచి 30 వరకు చదివారా? సరే, 21వ అధ్యాయం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31-32 వచనాలు. అందుకు వారు
మొదటి వాడే అనేది యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఆ పరిసయ్యులతోనూ సద్దుకయ్యులతోనూ ధర్మశాస్త్ర ఉపదేశకులతో మాట్లాడుతున్నాడు ఆయన. అయ్యా ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, ఆ యొక్క శాస్త్రులారా, మీకంటే ముందుగా ఆ సుంకరులు వేశ్యలు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? వారు యోహాను యొక్క వర్తమానాన్ని చేర్చుకున్నారు కాబట్టి, యోహాను యొక్క వర్తమానాన్ని వారు విన్నారు కాబట్టి వారు వీళ్ళకంటే ముందుగా దేవుని రాజ్యానికి వెళ్తారు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే, మేము ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాం, అది సరిపోదు అనుకున్నారు. అది సరిపోదు. నీ గడియకు పంపబడిన వర్తమానికి నువ్వు చేర్చుకున్నప్పుడే నీవు దేవుని రాజ్యానికి వెళ్ళగలవు. ఈరోజు కూడా వీళ్ళందరూ అనుకుంటున్నారు, మేము బైబిల్ చదువుతున్నాం, బైబిల్ బోధిస్తున్నాం, మేము ఎన్నో మత కార్యక్రమాలు చేస్తున్నాం, దేవుని రాజ్యానికి మేము వెళ్తామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది వారిని తీసుకొని పోదు. అప్పుడు దేవుడు అన్యాయస్తులు అవుతాడు. ఆ కాలంలో మత భక్తి కలిగిన వారిని ఆయన పక్కన దోసేసి ఆ గడియ వర్తమానికుడైన యోహాను చేసుకున్నందుకు పరలోకం ఇస్తే, మరి ఈరోజు కూడా దేవుడు అలాగా ఆయన వారిని తోసేసి వీళ్ళకు పరలోకం ఇస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. కాబట్టి ఈ కాలంలో కూడా ఒక పంపబడిన మనుషుడున్నాడు. అతని వర్తమానం అంగీకరిస్తేనే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. ప్రవేశించుదురని నిజమేనా? ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడు? నాయనల్లారా, నేను ప్రేమామయుణ్ణి, కృపామయుణ్ణి, దయామయుణ్ణి. ఇక మేము సుంకరులను తీసుకెళ్తా, వేశ్యడిని తీసుకెళ్తా, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. నాయనల్లారా రెండు నా కొరకు వేడుకొనుడు అని అట్లా అంటున్నాడు ఆయన. ఎవరైతే యోహాను వర్తమానం విన్నారో వాళ్ళే పరలోకంలో ఉంటారు. మీరు నమ్మలేదు కాబట్టి మీరు రారు. మరి ఈరోజు ఏమైనా మార్చాడా సార్ ఆయన? మలాకి 4లో ఒక ప్రవక్తను పంపాడు ఆయన. ఇప్పుడు పరలోకం ఎవరు వెళ్తారు? మలాకి 4ను ఎవరైతే చేర్చుకున్నారో, ఆ 5-6 వచనాలు ఎవరైతే చేర్చుకున్నారో వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీరు నమ్మినా నమ్మకపోయినా అది అక్షరాల సత్యం. అది హల్లెలూయా. సరే, తర్వాత మనం చూద్దాం 23వ అధ్యాయం మత్తయి సువార్త 29 నుంచి 33 వరకు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, కట్టించుచు యోహానునేమో హేరోదు చంపినా కానీ ఏం మాట్లాడలేదు. ఆ గడియ వర్తమానికుడిని వారు రక్షింపడానికి పంపించిన వ్యక్తిని గాలికి వదిలేసి ఇప్పుడు వాళ్ళు ఏ పండుగలు చేస్తున్నారు? సమాధుల పండుగలు. సమాధులకు సున్నాలు కొడుతూ ఉన్నారు. దేవుడు అది కాదు వారికి చెప్పింది. ఈరోజు కూడా అంతేనా? సమాధుల పండుగలని, క్రిస్మస్ పండుగలని, ఇక అక్కడికి రాని ప్రతి దండగ పండుగలని చేస్తున్నారు ఈరోజు. కానీ ఒకే ఒకటి కావాల్సింది, ఆ గడియ వర్తమానికుడైన యోహాను వారు చేర్చుకోవాలి. కానీ యోహాను వర్తమానం పక్కన పెట్టి ఇప్పుడు సమాధులకు సున్నాలు కొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకొరకే దేవుడు మరి ఆ తీవ్రత కలిగి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కట్టించుచు నీతిమంతుల గోరిలను శృంగారించుచు మన పితరుల దినములలో ఉండిన ఎడల ఆ ప్రవక్తల మరణ విషయంలో యోహానును చంపి, హల్లెలూయా, నీ గడియ వర్తమానికి నువ్వు త్రోసేస్తున్నావంటే నీవు నోవాహు కాలంలో ఉన్న నోవాహును త్రోసేస్తావు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ కాలంలో ఉండే ప్రజలు ఎవరు తెలుసా? నోవాహు కాలంలో నోవాహును నిరాకరించిన ప్రజలు. ఒకవేళ నోవాహు కాలంలో ఇప్పుడు ఉన్న ఈ సంఘ శాఖలను ఉన్నా నోవాహును ఖచ్చితంగా నిరాకరించేవారు. ఎట్లా రుజువు చెప్పండి? ఈ గడియ వర్తమానికి నిరాకరిస్తే నోవాహును కూడా నిరాకరించినట్లే. హల్లెలూయా. చూడండి, ఆ రోజు స్త్రీలు పురుషులు ఎప్పుడైతే నడువు నోతుకి నీళ్ళు వచ్చేసాయో, నోవా డోర్ ఓపెన్ చేయి, మేము లోపలికి రావాలనుకుంటున్నాం. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. దేవుడే దాని ద్వారాలు మూసేశాడు. హల్లెలూయా. సహోదరులారా, ఇంకా ద్వారం తెరవబడి ఉన్నది. ఈ వర్తమానం నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నది. 33 చదివారా?
ఉండకపోదుమని చెప్పుకొందురు. ఈ గడియ వర్తమానాన్ని చేర్చుకోపోవడం ద్వారానే మీరు ఆ పాత కాలంలో ఉండే ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారు. హల్లెలూయా. వీరి తండ్రులు ప్రవక్తలను చంపారు, వీళ్ళు కూడా కుమారులుగా ఉండి అదే పని చేస్తున్నారు ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజు ఉన్న ఈ వర్తమానాన్ని అంగీకరించని ప్రజలు కూడా ఎవరిప్పుడు? ఆ రోజు ప్రవక్తను నిరాకరించిన వారి కుమారులై ఉన్నారు. నిజమేనా? అంగీకరిస్తారా? సరే, వారు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం, అది. హల్లెలూయా. సరే, చివరిగా మరి యోహాను యొక్క సాక్ష్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 19 నుంచి 27 వచ్చిన వరకు మనం చదువుదాం. చివరిగా నేను ఇది చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త, నీవెవడవని అడుగుటకు యాజకులను లేవీలను యోహాను నొద్దకు పంపినప్పుడు, హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిసయ్యులు ఏం చేశారు? యోహాను అరణ్యంలో ఉన్న యోహాను దగ్గరికి కొందరు మనుషులను, మీరు చదువుతున్న వాక్యమే అది. సోదరులారా జాగ్రత్త వింటున్నారా? వాక్యాన్ని జాగ్రత్త గమనించండి. యోహాను వారు ఎవరో, ఇతడు ఎందుకు బాప్తిసమిస్తున్నాడు, ఎందుకు కేకలు వేస్తున్నాడు అని తెలుసుకునేదానికి కొందరు చిన్నవారిని ఈ పరిసయ్యుల మతం వారు యోహాను దగ్గరికి పంపించారు. ఎరుగననక ఒప్పుకొనెను. హల్లెలూయా. నువ్వు ఎవరు చెప్పరా? యాదవ్ కులమా, గౌడ కులమా? ఎవరు చెప్పరా? లేదు సార్, నేను యాదవుని కాదు, నేను గౌడాసుని కాదు, నాయకుని కాదు, నేను దేవుని కుమారుణ్ణి. అట్టెట్ట సార్? దేవుడే, కులం కులమే, ఎట్లా కులగజ్జి ఎట్లా పోతుంది? కానీ యోహాను అట్లా చెప్పలేదు. ఆయన ఎరుగననక తన స్థానం ఏంటిదో ఆయన ఒప్పుకున్నాడు. ఆయన హల్లెలూయా. ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. మరి మీరు కూడా ఒప్పుకుంటారా? ఏ కులానికి చెందిన వారం కాదు మనం ఎవరు? రాజకుమారులం, పరలోక రాజ్యపు వారసులం, ఈ భూమి యొక్క వారసులం, ఈ భూమికి అసలైన వారసులం మనమే. నిజమైన మనకు ఏ జాతి లేదు, ఏ కులం లేదు, మనం ఒకే ఒక జాతికి చెందిన వారం. అదే దైవ జాతికి చెందిన వారం. మనం దేవుని కుమారులు కుమార్తెలమై ఉన్నాం. ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. మరి నీవెవరవు? చూడు, నువ్వు మరి బాప్టిస్టోడు కాదు, పెంతెకోస్తు వాడి కాదు, లూథరన్ కాదు, ఎవరు కాదు. మరి ఎవరు నువ్వు? హూ ఆర్ యు? హల్లెలూయా. అప్పుడు నువ్వేమని చెప్పాలి? ఈ వాక్యం ఏమని చెప్తున్నదో, ఈ వాక్యము ఎవరి కొరకు అయితే రాయబడిందో అది నేనే. యేసుక్రీస్తు యొక్క వధువు అని ఎవరైతే జీవిస్తారని చెప్పబడిందో ఆ వధువును నేనే. నిజమేనా? హల్లెలూయా. అడుగగా ఏలియా అంటే అదొక సమస్య. ఏలియావా? మరి పేతురు అన్నాడు, ప్రభువా ఏలియా కొరకు, మోసే కొరకు మరి పర్ణశాల కట్టేస్తా అంటే సంవత్సరం కట్టేస్తారని. హల్లెలూయా. అలాగని మనం కూడా ఒప్పుకుంటున్నామా? మనము ఏ మత శాఖకు చెందిన వారము కాదు. ఈ వర్తమానం ఒక మత శాఖ కాదు. ఈ వర్తమానము మరి ఇది ప్రత్యేకమైనది, ప్రత్యేకతకి చెందిన ప్రజలకి ఇది. హల్లెలూయా. అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. నీవెవరవు? ఉత్తరం ఇవ్వలను కనుక. హల్లెలూయా. మరి కాబట్టి నువ్వు ఏం చెప్తావో దేవుని యొక్క దూత నీకు రికార్డ్ చేస్తా ఉన్నాడు. అమ్మా, మరి నువ్వు వర్తమానం అని చెప్తున్నావు కదా, మరి నువ్వు ఏ కులానికి చెందిన దానివి, ఏ మతానికి చెందిన దానివి? అప్పుడు నువ్వు చెప్పాలా, అయ్యా నేను ఏ మతానికి చెందిన దాన్ని కాదు, ఏ కులానికి చెందిన దాన్ని కాదు, నేను వాక్య వధువును,
నేను వర్తమానపు వధువును. హల్లెలూయా. చదవండి. ఎవరవు? స్పీడ్గా చదవండి. అడిగిరి, ఆ ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు ఆ ప్రభు త్రోవ సరళం చేయుడు అని. ఇప్పుడు ఆయన తానెవరో తాను గుర్తించాడా? సహోదరులారా, మీ స్థానం ఏంటో మీరు గుర్తిస్తున్నారా? కాబట్టి నువ్వు నిజంగా దేవుని చేత పంపబడితే నీ స్థానం ఏంటో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. నీ స్థానం ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు ఎవరి కుమారుడు రా? ఫలానా ఆయన కుమారునిగా. ఇప్పుడు అది కాదు, నేను దేవుని యొక్క కుమారుడను, దేవుని యొక్క కుమార్తెను. అది మనం చెప్పాల్సిన సాక్ష్యం. హల్లెలూయా. చదవండి. అది ఇప్పుడు ఆయన దేనితో గుర్తింపజేసుకుంటున్నాడు? ఆయన వాక్యంతో గుర్తింపజేసుకుంటున్నాడు. ఆయన ఆ యెషయా ప్రవక్త రాసింది నా గురించే. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు యోహాను తన సాక్ష్యాన్ని చెప్పుకున్నా కానీ ఆ కాలంలో ప్రజలు నమ్మలేకపోయారు. సరే, తర్వాత మనం చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 27వ వచనం. అపోస్తల కార్యములు అధికారులను ఆయననైనను ప్రవక్తల వచనములను గ్రహింపక. హల్లెలూయా. ఇప్పుడు ఏది మనం గ్రహించాలి? ప్రవక్తల యొక్క వచనములను, లేఖనాలను మనం గ్రహించాలి. మలాకి ఎవరు? ప్రవక్తేనా? ఆయన ఏం చెప్పాడు? ఆయన యెహోవా మహాదినం రాకముందు ప్రవక్తకి ఏలియాను పంపిస్తా అన్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆ లేఖనాన్ని కనుక గ్రహిస్తే ఈ కాలంలో ఉండే ప్రజలందరూ విలియం బ్రెన్హామ్ యొక్క వర్తమానం దగ్గరికి వస్తారు. రావట్లేరంటే అర్థం ఏంటిది? వారు ప్రవక్తల యొక్క లేఖనాలను, ఆ వచనములను వారు గ్రహించలేదని అర్థం. హల్లెలూయా. గ్రహింపక శిక్ష విధించుట చేత ఆ వచనమును నెరవేర్చిరి. హల్లెలూయా. చూడండి. ఆ తర్వాత మనం 3:17 అపోస్తల కార్యములు 3:17. సహోదరులారా, మీరును మీ అధికారులను ఏం తెలియలేదు వారికి? మలాకి చెప్పబడిన ఆ 3వ అధ్యాయం 1వ వచనం వారికి తెలియలేదు. ఆ యొక్క యెషయా ప్రవక్త చెప్పిన ఆ 40వ అధ్యాయంలో ఉన్న అరణ్యంలో కేక ఒకరి శబ్దం అనే దానిని వారు గ్రహించలేకపోయారు. నిజమేనా? అధికారులంటే యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. అధికారులంటే రాజకీయ నాయకులు కాదండి, వారికి వాక్యాన్ని బోధించే అధికారులు. తెలియకపోవడం అంటే వారు వాక్యాన్ని తెలుసుకోలేకపోయారు, వాక్యాన్ని వారు గ్రహించలేకపోయారు. వారు చదవడానికి చదివారు కానీ ఆ గడియ వాక్యమును వారు నెరవేర్పును వారు చూడలేకపోయారు. మరి సేమ్ డిటో ఇప్పుడు కూడా అదే విధంగా ఉందా? వారు ఎన్నో లేఖనాలు చదువుతున్నారు కానీ ఇప్పటికీ వారు గ్రహించలేకపోతున్నారు. హల్లెలూయా. సరే, చూడండి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ 3:14. మరియు వారి మనస్సులు కఠినములాయెను. చూడండి, ఈరోజు కూడా నిజమేనా? ఈరోజు మలాకి 4వ అధ్యాయం వారు చూడడంలో వారి హృదయాలు కఠినములాయెను. వారికి ఎన్నిసార్లు చెప్పినా వారు తమ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. వారి హృదయములు కఠినములాయెను గనుక నేటి వరకును పాత నిబంధన. మలాకి ఏంటిది? పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తు నందు నెరవేర్చబడినని వారికి తేటపరచబడక
ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఏ ముసుగు? ఆ 4వ అధ్యాయము యోహానుకు చెందింది, యోహానుకు చెందింది అని వారు ముసుగు కిందనే ఉన్నారు తప్ప ఆ మలాకి 4వ అధ్యాయం అనేది యోహానుకి చెందింది కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు యోహాను గురించి ఏం చెప్పాడు? ఆ మలాకి నాకు ముందుగా నా దూతను పంపుచున్నానని మరి ఎవరి గురించి అయితే చెప్పబడిందో అతడే ఈ యోహాను. యేసుక్రీస్తు దేనితో గుర్తింపజేశాడు? మలాకి 3వ అధ్యాయంతో గుర్తింపజేశాడు. మరి యోహాను అరణ్యంలో ఉండి ఆ శాస్త్రులకు, సద్దుకైలకు, లేవీలకు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఆయన అరణ్యంలో కేకవేకని శబ్దము. కానీ మలాకి 4తో ఆయన తన్ను తాను గుర్తింపజేసుకోలేదు. ఆయన సోదరులారా, మీరైనా గ్రహిస్తున్నారా? ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము అబద్ధమవుతుందా? యోహాను యొక్క సాక్ష్యం అబద్ధమవుతుందా? యోహాను మలాకి 3 ఉన్నాడు. యోహాను ఆ యొక్క అరణ్యంలో కేకవేయు ఆ యొక్క యేసయ్య ప్రవక్త పలికిన 40వ అధ్యాయమై ఉన్నాడు. కానీ మరి ఆ యొక్క 4వ అధ్యాయం ఎవరిప్పుడు? ఆ యొక్క యోహాను అన్నాడు, ఓ సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి, రాబో అణుబాంబుల నుంచి తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. ఆయన మలాకి 4వ అధ్యాయం ప్రవక్త. మలాకి 4 యోహానుకి చెందింది కాదు. నిజమేనా? మలాకి 4 అది కేవలం విలియం బ్రనహాం చెందింది. అది సోదరులారు, ఇప్పటికైనా దాన్ని నమ్ముతారా? అందుకొరకే నేను ఇంతసేపు ఇవన్నీ వాక్యాలను చదివించాను. యోహాను తన సాక్ష్యాన్ని చెప్పాడు. ఆయన యేసుక్రీస్తు యోహాను గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో నాకు ముందుగా నా దూతను పంపుచున్నానని ఎవరి గురించి అయితే చెప్పబడిందో అతడే ఈ యోహాను. యోహాను ఏమని చెప్పాడు? అరణ్యంలో కేకవేయు ఒకరి శబ్దం అన్నాడు ఆయన. మరి మలాకి 4వ అధ్యాయం సంగతి ఏంటిది చెప్పండి, చదువుతాం. అది చదివి నేను ముగిస్తాను. ఒకసారి చదవండి, చదవండి సార్. అది భయంకరమైన ఆ మహాదినం రాకమునుపు. ఇది మరి ఎవరికి చెందింది? యోహానుకి చెందింది అసలే కాదు. యెహోవా మహాదినం రాకమునుపు యోహాను రాలేదు. ఆయన మొదటి రాకడుకు ముందు వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు మలాకి, నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు ఈ 4వ అధ్యాయం 5-6 వచనాలు చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఈ కాలపు ప్రవచనం, ఇది ఈ కాలపు లేఖనం. ఇది దీన్ని చూడడంలో తప్పిపోయావా సోదరుడా? నువ్వు నిత్యంగా దేవునితో నువ్వు ఎడబాటు పొంది ఆరని అగ్నిగుండానికి వెళ్తావు. ఇది ప్రత్యేకంగా ఈ కాలపు ప్రవక్తకు చెందింది. ఇది విలియం బ్రనహాంకు చెందింది. ఇది నీ దినమును దాని వర్తమానమును గుర్తించుట. కాబట్టి నువ్వు ప్రవక్త చెప్పిన, మలాకి చెప్పిన ఆ మాటను నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఇప్పుడు మలాకి ఏమంటున్నాడు? యెహోవా మహాదినం రాకమునుపు. మహాదినం అంటే అణుబాంబులు కురిసే దినం. నిజమేనా? ఈరోజు ప్రపంచంలో ప్రతి దేశంలో మరి అణుబాంబులు దాయబడి ఉన్నాయి. ఈ అణుబాంబులు కురవడమే అదే యెహోవా యొక్క మహాదినమై ఉన్నది. ఆ అణుబాంబులు కురవడానికి ముందుగా ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఎవరి యొద్దకి? ఈ ప్రపంచం యొద్దకు పంపించాడు ఆయన. అందుకొరకే ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? నిజమేనా? 7 ఖండాలు ఉన్నాయా? అందుకొరకే విలియం బ్రనహాం ఆయన ఎన్ని ఖండాలు తిప్పాడు? ఆయన 7 ఖండాలకు తిప్పాడు. ఆయన ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చాడు ఆయన. ఎందుకనగా ప్రపంచ ప్రజలారా, ఇదిగో అణుబాంబు కురవనై ఉన్నది. ఇదిగో అణుబాంబుకు ఆహుతి కాకూడదు. ఇదిగో మీరు తప్పించుకొని ఆ పరలోకానికి రావాలి, ఆ ఎత్తబడ్డానికి రావాలి. హల్లెలూయా. దాని కొరకే ఆ యెహోవా మహాదినమును తప్పించుకునే దానికే ఈ మలాకి 4, 5, 6 వచనాల్లో చెప్పబడిన ఆ ప్రవక్తను పంపాడు ఆయన. ఆ ప్రవక్త బిల్లీ గ్రామ్ కాదు, ఓరల్ రాబర్ట్ కాదు, ఆ యొక్క ఆస్బర్న్ కాదు, కానీ అక్షరాల విలియం బ్రనహాం అయి ఉన్నాడు. విలియం బ్రనహాం ఏం చేస్తాడని దేవుని వాక్యం చెప్పిందో అక్షరాల దాన్నే చేశాడు ఆయన. యోహాను గురించి ఏం చెప్పబడిందో దాన్నే ఆయన నెరవేర్చాడా? అలాగనే ఈ కాలంలో ప్రవక్త విలియం బ్రనహాం గురించి ఏదైతే చెప్పబడిందో దాన్ని అక్షరాల నెరవేర్పు చేసి ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఏం మిగిలి ఉన్నది? కేవలం ఒకే ఒకటి, వధువు
మహిమలోనికి వెళ్ళిపోవుట. ఆ తర్వాత ఏం జరగాలి? అడుపాములు ఈ భూమి మీద పడాలి. కేవలం వధువు వెళ్ళిపోవటం మాత్రం ఒక్కటే మిగిలి ఉన్నది. హల్లెలూయా. ఈ గడియ వర్తమానికుడిని చేర్చుకున్న మీరు ధన్యులై ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.